తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత. సాగు యోగ్యమైన ప్రతి గుంట భూమికి ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇస్తామన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 12 ఏళ్లలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదన్నారు. బీఆర్ఎస్ పాలకులే తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. బీఆర్ఎస్ భేషజాలకు పోయిందన్నారు. జూరాల సోర్స్ పాయింట్ను శ్రీశైలంకు మార్చి క్షమించారని నేరం చేసిందన్నారు. షాద్నగర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో పాల్గొన్నారు కవిత. పాలమూరుకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కిలోమీటర్ లోతులో బొందపెట్టాలని పిలుపునిచ్చారు. తెచ్చుకున్న తెలంగాణలో అనేక కళలతో తెచ్చుకున్నాం, ఉట్టిగా తెచ్చుకోలే. ఆనాడు ఒక మాట అనుకుంటుంటే మనం నవ్వెటోని ముంగట జారిపడొద్దు అని. మరి అలా కృష్ణా నీళ్లు మనం మలుపుకోకపోతే ఇవాళ పొద్దున పేపర్ చదివితే ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులు విద్యార్థులు ఉద్యోగాలు చదివి ఉంటారు, పేపర్లు మా ఆడబిడ్డలు చదివి ఉంటారు. ఆంధ్ర వాళ్ళు ఈ సంవత్సరం వాడుకున్న నీళ్లు 771 టీఎంసీలు ఒక్క కృష్ణా నదిలో. ఇదే సంవత్సరం తెలంగాణలో మనం వాడుకున్న నీళ్లు 221 టీఎంసీలు. పారేదేమో మన దగ్గర కృష్ణా నది, పోయేదేమో నీళ్ళు ఆంధ్రులే. ఇవాళ ఆంధ్రుల మీద లొల్లి పెడితే మనకేం రాదు, వాళ్ళతో పంచాయి చేస్తే ఏం రాదు. వాళ్ళు తెలివిగా వాళ్ళ దిక్కు వ్యవస్థలు కట్టుకున్నారు. వాళ్ళు తెలివిగా డబ్బులు అవినీతి పేరుతో తినకుండా వాళ్ళు డ్యాములు కట్టుకున్నారు, చెక్ డ్యాములు కట్టుకున్నారు, అన్నీ వేసుకున్నారు. ఇవాళ మనం కూడా అదే పని చేయాలి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం బుద్ధి తెచ్చుకోవాలి. మీ కాలంలో 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికన్నా పాలమూరు రంగారెడ్డి మీద దయచేసి శ్రద్ధ పెట్టండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన కొడంగల్కి వచ్చిపోయింది. నేను కొడంగల్ నారాయణపేట మక్తల్ స్కీమ్ని 30 నెలల్లో పూర్తి చేస్తా అన్నారు. ఈ ముఖ్యమంత్రిని నమ్మేది ఎట్లా? ఇదే మాట పాలమూరు రంగారెడ్డి కూడా చెప్పి చాలా నెలలు దాటిపోయింది. పోనీ కొడంగల్ నారాయణపేట మక్తల్కి ఏమైనా మంచిగా చేసిరా అంటే ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో 2.5 లక్షల ఎకరాలకు వచ్చే నీళ్లను తగ్గించి 1,00,000 ఎకరాలకు ఇవ్వడానికి ఆయన కొత్త పథకం పెట్టింది. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన పాలసీని చెప్తా ఉన్నా. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూరాలను సోర్స్ పాయింట్గా తీసుకొని 10 లక్షల ఎకరాలకు తగ్గట్టుగా అక్కడ ప్రణాళికలేసి కొత్త ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిను, జూరాలలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయని. జూరాలలో వరద నీళ్ళు ఉంటాయి. 35 రోజులు ఉధృతంగా వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు ఎవరికి ఎంత దమ్ముంటే అంత ఎత్తిపోసుకోవచ్చు. మనకు 2 టీఎంసీలకే జీవో ఉంటుంది, కానీ 5 టీఎంసీలకు తగ్గకుండా 35 రోజులు కూడా నీళ్ళు ఎత్తిపోసేటటువంటి వ్యవస్థను పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లో చేస్తామని చెప్పి ఈ లక్ష్మీదేవిపల్లి గడ్డ సాక్షిగా మీ ఆడబిడ్డగా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే చేయొచ్చు, చేసే అవకాశం ఉంది, చేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ పాలకులకు చేసే మనసు లేదు, పెట్టినటువంటి డబ్బుల్ని సరిగ్గా వాడుకునేటటువంటి మనసు లేదు. తెలంగాణ యావత్తు కూడా నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సవరించడానికే, మన తెలంగాణ ప్రజల నీటి హక్కులను పరిరక్షించడానికే ఇవాళ తెలంగాణ రక్షణ సేన పుట్టుకొచ్చిందని చెప్పి తెలియజేస్తూ